ఎప్పుడైనా పచ్చి మామిడి కోడి వేపుడు తిన్నావా? ఏంటి డిఫరెంట్‌గా ఉందని షాక్ అయినావా? నేను కూడా గట్లనే షాక్ అయినా. ఇది తింటే మళ్ళా తింటా అంటావు. ఊరు పేరు తెలవాలంటే వీడియో లాస్ట్ దాకా చూడు. ఇదే మన బగారు రుచులు. వీళ్ళకి 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయేమో. ఒకటి హిమాయత్ నగర్, ఇంకోటి దిల్సుఖ్ నగర్. 2 బ్రాంచెస్ లో సేమ్ ఫుడ్ దొరుకుతుంది. మేమైతే హిమాయత్ నగర్ వచ్చాం. ఇది వచ్చేసి నేచురల్ ఐస్ క్రీమ్ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ లో లొకేటెడ్ అయింది. వీళ్ళ అంబియన్స్ అయితే డీసెంట్ గా చాలా బాగుండే. మేము అట్లా పోగానే మిరియాల కోడి వేపుడు చాట్ ట్రై చేసినామా. టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉండే, ఫ్లేవర్ఫుల్ గా. స్టార్టర్స్ లో పచ్చి మామిడి కోడి వేపుడు ట్రై చేసినామా. ఇది కదా మనకు కావాల్సింది. అట్లా నోట్లో పెట్టుకుంటే ఆ పులుపు ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఈ సమ్మర్ లో తప్ప ఎప్పుడు దొరకదు మా, ఎందుకంటే సీజనల్ ఐటమ్ కాబట్టి. పక్కా ట్రై చేయరు. ఇక అట్లనే జీడిపప్పు రొయ్యల వేపుడు, పచ్చిమిర్చి కోడి కబాబ్, తంగుడి కబాబ్ ట్రై చేసినాం మా. అట్లా ఫ్లేవర్ఫుల్ గా మస్తుండే. ఇక మెయిన్ కోర్స్ లో జొన్న రొట్టె విత్ తలకాయ కూర అండ్ బోటి కర్రీ. టేస్ట్ మాత్రం మెంటల్ ఉండే. అట్లనే బగారా విత్ చికెన్ కర్రీ, బగారా విత్ మటన్ కర్రీ ట్రై చేసినాం మా. అట్లా పులుసు పోసుకుని తింటే మళ్ళా తింటా అంటావు, అంత బాగుండే. ఇంకా ఫైనల్ గా వీళ్ళ డెజర్ట్ లో కుర్బానికా మీఠా విత్ ఐస్ క్రీమ్ అయితే పక్కా ట్రై చేయాలి. మరి ఇంకెందుకు లేటు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి విజిట్ అవ్వండి. ఉంటాం అలా.